కవిత కేవలం కాంగ్రెస్ ఎజెండానే తన జెండా కోసం చేస్తుంది. బీసీ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్కి రేవంత్ రెడ్డి మీ వెనుకున్నాడు. సో కాంగ్రెస్ అక్కడ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న నేపథ్యంలో మీరు సంబరాలు నిర్వహించారు వాళ్ళకంటే ముందే. చూడండి, నేను నికార్స్ అయినటువంటి తెలంగాణ బిడ్డను. నాకు మనసులోటి బయటోటి చెప్పుడు అలవాట్లేదు. ఒకవేళ నేను ఏదైనా పార్టీతో కలిసి పనిచేస్తే ఓపెన్గా డంకాబా చేయించి అనౌన్స్ చేసి కలుస్తాను. అంతేగాని ఏదో ముంగటోటి ఎజెండా వెనుకోటి ఎజెండా అన్నది అలవాట్లేదు. నేను బీసీల కోసం చాలా సిన్సియర్గా సీరియస్గా వచ్చి మూమెంట్ చేస్తున్నాను. అది ఇవాళ కాకపోతే 10 ఏళ్ళ కన్నా బయటపడుతుంది కదా, నటన ఎప్పటికైనా బయటపడుతుంది, నిజం ఎప్పటికైనా నిజమే ఉంటుంది. నేను నా ఉద్యమంలో సిన్సియారిటీ ఉంది. నేను ఒక అంశాన్ని ఏదైనా టేకప్ చేస్తే అది సాధించే వరకు కూడా వదిలిపెట్టను. కాబట్టి బీసీ బిల్లు కూడా ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలకు వచ్చే వరకు వదిలిపెట్టేదే లేదు. తెలంగాణ బిడ్డలకు బీసీలు ఇక్కడ లోకల్ బాడీ హక్కులు సాధించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమాల్లో నేను ప్రధాన భూమికను పోషిస్తాను. నాన్నకు రాసిన లేఖ ఎలా బయటపడింది? దీని వెనుక కవితనే కావాలని అది లీక్ చేశారు. ఒరిజినల్ అక్కడే ఉంది, ఆయన దగ్గర నుంచి ఏది బయటికి రాదు. సో దాంట్లో ఆ చేసిన కామెంట్స్ కావచ్చు, ఆ లేఖల సారాంశం కావచ్చు, ఆ తర్వాత మీరు ఎయిర్పోర్ట్లో మాట్లాడిన మాటలకు ఇప్పటికి కట్టుబడి ఉన్నారా? నేను ఒక మాట చెప్తా ఉన్నా అండి, చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు 70 రోజులుగా ఇదే మాట అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. కుట్రపూరితంగా నేను రాసినటువంటి అంతర్గతమైనటువంటి ఒక సమాచారాన్ని లీక్ చేశారని నేను భావిస్తూ ఉన్నాను. చేసింది ఎవరన్నది పార్టీ గుర్తించాలని కోరుతా ఉన్నాను. పార్టీ గుర్తించి ఏ చర్యలు తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. మొన్న అన్నయ్యకు బర్త్డే గ్రీటింగ్ చెప్పారు. సో దాంట్లో రాఖీ పౌర్ణమి కూడా రాబోతుంది. అప్పుడు తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్యకు కేటీఆర్కు రాఖీ కట్టబోతున్నారు. బరాబర్ కడతా కదా, మా అన్ననే కదా, ఎందుకు కడతా. ఓకే, ఒకవైపు కేటీఆర్ను మాత్రమే విభేదిస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది. పార్టీలో కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా అదే చర్చ నడుస్తున్నట్టు ప్రచారం. నేను పలు పర్యాయాలు చెప్పానండి, మా బ్రదర్తో నాకు ఎట్లాంటి ప్రాబ్లం లేదని పలు పర్యాయాలు చెప్పాను. లేక లీక్ చేసింది ఎవరన్నది కనుక్కోవాలన్నది తప్పితే అన్నతో ప్రాబ్లం ఉందని నేను ఎప్పుడు చెప్పాలి. అన్నతో నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నాన్న దేవుడు, ఆయన చుట్టూ దయాలు, ఆ దయ్యాలలో మీరు ఇప్పటికైనా కనిపెట్టిరా? అది కనిపెట్టాల్సిన బాధ్యత పార్టీది, నాది కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.